చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. Okay. 20 lakhs would be 5 సీనియర్ మోస్ట్ ప్రోడక్ట్ మన రెస్టారెంట్ చేశారు. ఆంధ్ర లచ్చన్న అలియాస్ గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్గనైజ్ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవారు ఆంధ్ర లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్, అదేవిధంగా వాళ్ళతో వాళ్ళకి వైఫ్ అనుకు వైఫ్ వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవారు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉండి డెకెట్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కాలంలో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. కూడా ఇప్పుడే ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంలో నేను అందరు యూజీ కార్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెంట్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. నాయకత్వం కూడా ఆరోగ్య సమస్యలు పట్టించుకోకపోవడం, జనజీవన సేవలో మీరు యదోలు ఎవరు ఎదుర్కొంటున్నారు? బయట ఉండి పోరాటం చేయలేదా? పోయినా సాధించేది ఏం లేదనేది తెలుసుకోవాలి.